నిత్యం ఈ దీపారాధన చేసిన చాలామందికి బకాయిలు ఎవరైనా ఉన్నా ఇంటికి తెచ్చి ఇస్తారు. ఈ పూజ చాలా మంచిది. ప్రతి శుక్రవారం వీలైన వాళ్ళు ప్రతి శుక్రవారం చేసినా పర్వాలేదు, లేకపోతే ప్రతిరోజు చేసినా చేయవచ్చు. ముఖ్యంగా దీనికి బొట్లు అనేటివి 3 పెట్టాలి, ఎక్కువ అనేది పెట్టకూడదు. దానిపైన కుంకుమ పెట్టాలి. కీడు ఏమైనా ఉన్నా పోతాయి. వీలైనంత వరకు చేసుకోండి, చాలా మంచిది. బకాయిలు ఏమైనా ఉన్నా ఇంటికి తిరిగి వస్తాయి. ఇంకా ఎప్పుడు కుంకుమ పసుపు అనేది గిన్నెల్లో నిండుగా ఉండాలి, తక్కువగా ఉండకుండా చూసుకోండి. అది చాలా మంచిది. మెయిన్గా దీనికి కావాల్సినవి లవంగాలు. 4 లవంగాలు అయితే చాలండి. 4 లవంగాలు తీసుకొని నూనెలో వేయాలి. దీని తర్వాత నూనె అనేది తీసుకొని ఒక్కొక్క దాంట్లో వేయండి. నూనె వేసిన తర్వాత లవంగాలు 4 ఉన్నాయి కదా, మెయిన్గా కావాల్సిన లవంగాలు. ఆ 4 లవంగాలను తీసుకోండి. ఆ 4 లవంగాల్ని నూనెలో వేయండి. నూనెలో వేసి దీపారాధన అనేది చేయాలి. 2 ఒత్తులు, దీంట్లో 2 ఒత్తులు, దాంట్లో 2 ఒత్తులు వేయండి. ఒత్తులు కూడా వేసి వెలిగించండి. 4 లవంగాలు కదా, ఆ లవంగాలను మొత్తం తీసుకొని దాంట్లో 2, దీంట్లో 2 వేయండి. లవంగాలు చూపిస్తున్నాను కదా, ఆ లవంగాలను తప్పకుండా వేయండి. వేసిన తర్వాత దీపం అనేది వెలిగించండి. ఈ దీపాలను 2 లక్ష్మీదేవి ముందర పెడితే చాలా మంచిది. మనకి ఏవైనా బకాయిలు ఉన్నా, అప్పులు ఏవైనా ఇవ్వాల్సినవి అన్నీ మన ఇంటికి తిరిగి వస్తాయి. తర్వాత ఈ దీపాలను 2ని ఇలా పెట్టుకోండి.